బ్యాక్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబానికి సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తండ్రి కుమారి ఆనందన్ కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం క్రియాశీలకంగా పనిచేశారు. ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో లేకపోయినా కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. ఆనందన్ ఏకైక కుమార్తెగా ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని తమిళిసై ఆరాటపడుతున్నారు. అయితే తండ్రిలాగా కాంగ్రెస్ లో కాకుండా 100% బీజేపీ సోల్జర్ గానే రాజకీయాల్లో రాణించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు తమిళిసై. తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నారట. ఆమె తండ్రి కుమారి ఆనందన్ మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. కాంగ్రెస్ లో అనేక పదవులు చేపట్టారు. ఆ పార్టీలో ఉండే ఆధిపత్య ధోరణిని జీర్ణించుకోలేని వ్యక్తిగా 70లోనే కాంగ్రెస్ నుంచి చీలిపోయారు. ఆనాటి జనతా కూటమిలో చేరేందుకు కామరాజ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఆనందన్. 1980 బై ఎలక్షన్లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని 10 సీట్లకు పోటీ చేసి 6 సీట్లలో కామరాజ్ పార్టీ తరపునే గెలుపొందారు. 1980-84 ఎన్నికల్లో కామరాజ్ పార్టీ నుంచే అసెంబ్లీలో అడుగుపెట్టారు తమిళిసై తండ్రి. అయితే తాను కాంగ్రెస్ వాది కావడంతో మళ్లీ కాంగ్రెస్ లోనే విలీనం చేయాల్సి వచ్చిందట. అలా 1989, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునే గెలుపొందారు తమిళిసై తండ్రి ఆనందన్. చాలా కాలం పాటు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఢిల్లీ లెవెల్లో ఏఐసీసీలో అనేక పరిచయాలు ఆయనకు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే తాను ఇప్పుడు రాజకీయంగా పెద్దగా చేసేదేమీ లేకపోయినా తన కూతురిని మాత్రం ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా చూడాలి. మరోవైపు కాంగ్రెస్ లో ఉండే ఆధిపత్య ధోరణిని జీర్ణించుకోలేని ఆనందన్ ఆ తర్వాత తొండర్ కాంగ్రెస్ అంటూ మరో పార్టీని స్థాపించారు. కానీ ఆ పార్టీతో ఎలాంటి ఫలితమూ రాకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ లోనే కలిపేశారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే తమిళిసై అల్లాటప్ప ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాదని, ప్రాంతీయ జాతీయ రాజకీయాల్లో అవగాహన ఉండటమే కాక ఎన్నో డైనమిక్ నిర్ణయాలు తీసుకున్న తండ్రికి వారసురాలుగానే తమిళిసై ఎంటర్ అయ్యారు. అది విశేషం. మరోవైపు తమిళిసై కజిన్ విజయ్ వసంత్ కూడా రాజకీయ నాయకుడిగా, పారిశ్రామికవేత్తగా, సినీ యాక్టర్ గా రాణిస్తున్నారు. విజయ్ వసంత్ కన్యాకుమారి సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి ఉన్నారు. 2021లో కన్యాకుమారి సీటుకు బై ఎలక్షన్ జరిగింది. కన్యాకుమారి ఎంపీగా ఉన్న ఆయన తండ్రి కోవిడ్తో చనిపోవడంతో ఆ సీటు నుంచి విజయ్ వసంత్ పోటీ చేసి గెలిచారు. తమిళంలో అనేక సినిమాలు చేసి మెప్పించారు విజయ్ వసంత్. ఇప్పుడు తమిళనాడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కన్యాకుమారి బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థి మీద 1,34,000 మెజారిటీతో గెలుపొందారు విజయ్ వసంత్. తమిళిసై కుటుంబానికి గల రాజకీయ నేపథ్యం గురించి చెప్పుకోవడానికి ఇది మరో మంచి ఉదాహరణ మాత్రమే. గైనకాలజిస్ట్ గా వైద్య వృత్తిలో కెరీర్ ప్రారంభించిన తమిళిసై రాజకీయాల్లోనూ సక్సెస్ఫుల్ కెరీర్ కోసం కృషి చేస్తున్నారు. మరి ఈ క్రమంలో తమిళిసై ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? తమిళనాడు నుంచి పోటీ చేస్తారా? పుదుచ్చేరిలో గల ఏకైక సీటును ఎంచుకుంటారా? తమిళిసై చాలా కాలంగా అటు పుదుచ్చేరిలో ఇటు తమిళనాడులో తన గ్రౌండ్స్ ని పదిలం చేసుకునే పనులు ముమ్మరం చేశారు. 3 సార్లు అసెంబ్లీకి, 2 సార్లు లోక్సభకు ఆమె ఇప్పటికే పోటీ చేశారు. తండ్రి కాంగ్రెస్ లో ఉన్నందున ఆయన రాజకీయ వారసురాలిగా అదే కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేసి ఉండొచ్చు. కానీ తమిళిసైకి కాంగ్రెస్ పొడ గిట్టదు. అందుకే కష్టమైనా సరే బీజేపీలోనే పటిష్టమైన కెరీర్ కోసం కృషి చేస్తున్నారు. 2009లో చెన్నై నార్త్ నుంచి డీఎంకేకు చెందిన టీకేఎస్ ఇలంగోవన్ చేతిలో బీజేపీ అభ్యర్థిగా 4% ఓట్లు కూడా రాబట్టలేకపోయారు. కానీ 2019 ఎన్నికలొచ్చేసరికి దాదాపు 22% ఓట్లు సంపాదించుకున్నారు తమిళిసై. ఆ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి కనిమొళి మీద ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల తర్వాత కేంద్రంలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తమిళిసైకి తెలంగాణ గవర్నర్ గా అవకాశం కల్పించింది బీజేపీ హైకమాండ్. అప్పటి వరకు ఒక అభ్యర్థిగా మాత్రమే తెలిసిన తమిళ ప్రజలకు తమిళిసై ఒక గవర్నర్ గా పరిచయమయ్యారు. ఆ ఇమేజ్ ని తమిళిసై ప్రాపర్ గానే వాడుకున్నారంటారు రాజకీయ పండితులు. తెలంగాణ గవర్నర్ గా పూర్తి బాధ్యతలు, అటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను తమిళిసై విజయవంతంగా నిర్వహించారు. సంచలనమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ ఇమేజ్ ఇప్పుడు తన పొలిటికల్ కెరీర్ కు బాగా కలిసొస్తోందన్న భావనలో తమిళిసై ఉన్నారట. ఈ క్రమంలో పుదుచ్చేరి నుంచి గల ఏకైక సీటుకు పోటీ చేసే యోచనలో కూడా ఉన్నారట తమిళిసై. కానీ అంతకన్నా చెన్నై నుంచి గానీ, తూత్తుకుడి నుంచి గానీ పోటీ చేసేందుకు కాస్త ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు. మొత్తానికి పుదుచ్చేరి కన్నా తమిళనాడు నుంచే పోటీ చేయాలని తమిళిసై సంకల్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు దక్షిణాదిలో గతం కన్నా చాలా అగ్రెసివ్ గా ఉంది బీజేపీ. తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలై నేతృత్వంలో మోడీ, షా డైరెక్షన్ లో ఖచ్చితంగా తమిళనాట ఈసారి మెరుగైన ఫలితాలు రాబడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఇలాంటి వాతావరణం తమిళిసై రాజకీయ భవిష్యత్తుకు ఖచ్చితంగా కలిసొస్తుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి తమిళిసై లోక్సభకు ఎన్నికై కొత్త చరిత్ర నమోదు చేస్తారా? ఇంతకీ ఆమె పోటీ చేసే స్థానం ఏది? 1-2 రోజుల్లో తేలుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.